వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. ఒక్క నిమిషం సార్, మళ్ళీ చెప్పండి చెప్పండి. వెంకటరెడ్డి గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ రాజకీయ ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు? అలాగే కేంద్రం కూడా ఈ డ్రగ్స్ కల్చర్ విషయంలో కట్టడి చేయడంలో విఫలమవుతుంది అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ అనేది ఎక్కువ అవుతా ఉంది. రోజు రోజుకు మనం చూస్తా ఉన్నాం. అన్ని రకాలుగా డ్రగ్స్ ఏ విధంగా మీరుతా ఉందో మనందరికి తెలుసు. ఎందుకంటే ఫామ్ హౌస్లే కాదు, ఈవెన్ పబ్బులు కూడా డ్రగ్స్ కేంద్రాలుగా నడుపుతా ఉన్నారు. మరి వాటిని కూడా కనీసం బ్యాన్ చేయకుండా, పర్యవేక్షణ లేకుండా విచ్చలవిడిగా స్టూడెంట్స్ కూడా అలౌ చేసుకుంటూ రకరకాలుగా దోపిడీ చేసుకుంటూ డ్రగ్స్ కి అలవాటు చేస్తా ఉన్నారు. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరము చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే డ్రగ్ అండ్ డీల్స్, డ్రగ్స్ తీసుకోవడము, డీల్స్ చేసుకోవటం, దుబాయ్ దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి దాంట్లోనే డీల్ చేసుకోవటం. ఈ డ్రగ్ డీల్స్, దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్ పెచ్చిమీరుతా ఉన్నాయి. ఇదే మనకు తెలుసు. ఇదే ఫామ్ హౌస్ లో ఒకప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు కేసు అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడానికి చేసిన ప్రయత్నమే. అదే మనుషులు, అదే పాతవారే మళ్ళీ అదే కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతా ఉన్నారు. దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ చుట్టూ ఇదంతా కూడా తిరుగుతా ఉంది. ఎక్కడ ఏం జరుగుతా ఉంది, ఏ విధంగా జరుగుతా ఉంది, ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ కు బీజం వేస్తే కాంగ్రెస్ పార్టీలో అది మహావృక్షం లాగా పెరుగుతా ఉంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. కేంద్ర నిఘా సంస్థలు చెప్తున్నా కూడా, హెచ్చరిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటే అది రాష్ట్ర ప్రభుత్వాల ఫెయిల్యూరే తప్పితే ఇంకొకటి కాదు. ఎందుకంటే ఇక్కడ సింథటిక్ డ్రగ్స్ రాజస్థాన్ పోలీసులు ఇక్కడికి వచ్చి తయారు కేంద్రాలు ఇక్కడ నడుస్తా ఉన్నాయి, సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తా ఉన్నారు అని చెప్తే పట్టించుకోలేదు. అదే విధంగా ముంబై పోలీసులు కూడా సింథటిక్ ముడి పదార్థాలు ఇక్కడే దొరుకుతున్నాయని చెప్పినా కూడా మరి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా రోజు రోజుకు డ్రగ్స్ ఎక్కువ అవుతున్నాయంటే డెఫినెట్ గా అది దానికి కారణం కంట్రోల్ లేక. ఈగల అని చెప్పి సరికొద్ద ఉపన్యాసాలు ఇస్తారు ముఖ్యమంత్రి గారు. ఈగల ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతుంది, కళ్ళు మూసుకొని కూర్చుందా? ఓకే వెంకటరెడ్డి గారు, పోనీ ఈ ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, సమన్వయంతో ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఒక లూప్ హోల్ అయిపోయింది. కన్జ్యూమ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు ఇన్ ద సెన్స్ కేసు అయ్యేటటువంటి పరిస్థితి లేదు. కేవలం వారు ఎడిక్ట్ అయినటువంటి పర్సన్స్ గా మాత్రమే ట్రీట్ చేస్తారు, వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్ కి మాత్రమే పంపిస్తారు. దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే వీళ్ళు బాధితుల కింద మాత్రమే పరిగణించడమే అసలు మూలమైపోయింది. అసలు మెయిన్ లూప్ హోల్ అదే అవుతుంది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి కదా. ఎందుకు వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తే, తీసుకుంటేనే కేసులు నమోదు చేస్తాం, తీసుకుంటే డిఅడిక్షన్ సెంటర్ కి పంపడం, తర్వాత డిఅడిక్షన్ అయిన తర్వాత మళ్ళీ జైల్లో వేస్తామంటే కొంత కట్టడయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కదా. అవును, డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్ తయారీ కేంద్రాలు కానీ, సప్లై చేసేటోళ్ళు కానీ, దానికి సూత్రధారులు, పాత్రధారులు కానీ, తర్వాత దాన్ని తీసుకుంటోళ్ళు కూడా, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ముందు ఎక్కడైతే తయారవుతా ఉన్నాయో, ఎక్కడైతే తెస్తా ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే వస్తా ఉన్నాయో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్ గా చట్టం చేయాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చినప్పుడు అలాంటి లేకుండా మీనమేషాలు లెక్కించుకుంటూ మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అంటే ఇట్లాగే జరుగుతుంది. ఇట్లానే ఇదే ఫామ్ హౌస్లల్లా డ్రగ్స్ ఏ విధంగా బానిసలు అవుతా ఉన్నారో, ఏ విధంగా దీన్ని తీసుకుని మరి మిగతా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో గాంజాయి వస్తుందండి. గాంజాయి ఎక్కడ పండుతుంది? ఇక ఈ రాష్ట్రాలు దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో పండుతా ఉంది. ఎందుకు వస్తా ఉంది, ఎట్లా వస్తా ఉంది? మరి దానికి పర్యవేక్షణ ఉండదా? పోలీసు వాళ్ళు ఉండరా? ఈగలై ఉండదా? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఇవన్నీ గాంజా ఎందుకు వస్తుంది ఈ హైదరాబాద్ కి? కూడా పట్టించుకోరా? ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా దాని మీద ఒక సీరియస్ యాక్షన్ లేకుండా, సీరియస్ గా మీకు ఒక్క పాయింట్ యాడ్ చేస్తున్నా వెంకటరెడ్డి గారు, బాంగ్ అనేది ఇప్పుడు ఒక ట్రెండింగ్, ఒక కల్చరు. హోలీ లాంటి పండుగలు వచ్చినా, లేదంటే ఇతరతర పండుగలు వచ్చినా, ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో అది అలౌడ్. అది
స్వచ్ఛందంగా రోడ్ల మీద షాపుల్లో పెట్టి మరీ అమ్ముతారు చక్కగా బాంగ్ని. బాంగ్ అంటే ఏంటి, దేంతో తయారు చేస్తారు? గాంజాయే అది. మళ్ళీ వాటిని చాక్లెట్ల రూపంలో అమ్ముతారు. అవి ఇతర రాష్ట్రాలకి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు తెచ్చుకునేటటువంటి సిచ్యువేషన్. ఏమనుకోవాలి? ఏ రకంగా ఎలా చేస్తున్నారు అక్కడ? మన పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తా ఉన్నాయి కదా, ఇక్కడిక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తా ఉన్నాయి కదా గాంజా. మరి దాన్ని కంట్రోల్ చేయరా? ఎక్కడైనా కూడా నేనేమంటున్నంటే, ఎక్కడి నుంచి వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాలు తీసుకోవాలి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కటి, మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఇదంతా కూడా కారణం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే లిక్కర్ ఆదాయం పెంచాలనే ఆలోచనతోటి లిక్కర్ పెంచుకుంటూ ఒక 16,000, 18,000 కోట్ల నుంచి ఇప్పుడు 35,000 కోట్ల రూపాయలు ఓన్లీ మద్యం మీద వస్తా ఉందంటే, ఇప్పుడు చిన్న చిన్న డబ్బా కోట్లలో నేను చదువుకుంటప్పుడు పిప్పర్మెంట్లు, చాక్లెట్లు చిన్న చిన్న దొరికేవి, అవి దొరకట్లే ఇప్పుడు. మొత్తం కూడా చిన్న చిన్న లిక్కర్ బాటిల్లు, బీర్ బాటిల్ దొరుకుతా ఉన్నాయి. ఎంత ఈజీగా అయిపోయిందంటే ఈవెన్ గ్రామాల్లో కూడా ఇగో ఈ లిక్కర్ దొరుకుతా ఉంది. సో దానికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు కదా. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? దాన్ని కంట్రోల్ చేస్తే డెఫినెట్ గా మిగతాన్ని కూడా కంట్రోల్ అయ్యేది. ఆ మత్తులో ఏం తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఎక్కడ పోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలియకుండా పిల్లలు చేస్తా ఉన్నారు. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పబ్బులు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వారానికి సండే వచ్చిందంటే చిన్న పిల్లలు కూడా, 10th క్లాస్ పిల్లలు కూడా అలా చేస్తా ఉన్నారు. ఎందుకు అలా చేస్తా ఉన్నారు? కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. తో పాటుగా ఫామ్ హౌస్ లో కూడా కంట్రోల్, అదే ఇలాంటి కల్చర్ వస్తా ఉంది. అక్కడ డ్రగ్స్ నడుపుతా ఉన్నాయి. ఇవన్నీ కంట్రోల్. ఇప్పుడు మోయినాబాద్ కేసు ఉంది. మోయినాబాద్ కేసు ఎట్లా కనపడుతుందంటే డ్రగ్స్ కి, గన్స్ కి, కోకాయిన్ కి, కాల్పులకి ఒక కేంద్రంగా తయారైంది అది. ఒకప్పుడు దీన్ని పట్టుకొని ఎమ్మెల్యే కొనుగోలు కేసు అని చెప్పుకొచ్చిన వాళ్ళు అదే మనుషుల్ని, అదే వాళ్ళే పాత వాళ్ళే కేంద్రంగా నడుపుతా ఉన్నారు. దీని మీద ఏమంటారు? మాటలే కదా, జల్లడం చేసిన ప్రయత్నమే కదా. ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. కేంద్రంగా ఏవైతే ఎక్కడైతే నడుస్తా ఉన్నాయో పర్యవేక్షణ స్పీడప్ చేయాలి. కొంచెం అగ్రెసివ్ గా దీని మీద ఈగల్ ఐ కూడా చూసుకోవాలి. పెద్ద జేఎన్టీయూ కేంద్రంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మేము చేసుకుంటాం, డ్రగ్స్ లేకుండా చేసుకుంటాం, డ్రగ్స్ రానివ్వకుండా చేసుకుంటాం అని చెప్పిన ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఏ విధంగా చేస్తారు? ఎవరైనా కూడా, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఇంకొకటి గాని ఎవరైనా కానీ కేసులు పెట్టాలి, లోపలేయాలి. దాని వెనక ఎంతమంది ఉన్నారో అంతమంది లోపలేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. సిట్ వేసి ఊరుకుంటే కాదు. సిట్ వేసిన తర్వాత దాని వెనకాల ఎవరున్నారు? ఓకే వెంకటరెడ్డి గారు, రైట్. ఓకే వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు నిన్న టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కూడా ఈవెన్ ఓకే వెంకటరెడ్డి గారు ప్లీజ్. పార్టీల పరంగా ఎవరైతే దీని మీద ఇన్వాల్వ్ అయ్యారో, రోహిత్ రెడ్డి కానీ ఇంకోటి కానీ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, ఏ విధంగా వీళ్ళని సస్పెండ్ చేసి జైల్లో పెడతారు, జైలు పెట్టిస్తారు, దాని మీద కూడా బాధ్యత పార్టీలు తీసుకోవాలి. రైట్ శ్రీనివాసరావు గారు, నిన్న టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కూడా ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డ్రగ్ టెస్టులకు సంబంధించి, అందరూ కూడా ఈ టెస్టులు చేయించుకోవాలంటూ కూడా మాట్లాడారు. ఏంటి టెస్టులు చేయించుకొని ఏం ఉపయోగం? నిజంగా ఎవరైనా అలవాటు ఉందనో ఇంకోటనో బయటపడితే ఏం చేస్తారు? డి అడిక్షన్ సెంటర్లకు పంపిస్తారు అంతే. లేదంటే రాజకీయంగా మీకు ఉపయోగపడే అంశం ప్రత్యర్థి పార్టీ